హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేర్పర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ 11th జనవరి సెకండ్ షిఫ్ట్, 12th జనవరి ఫస్ట్ షిఫ్ట్ మ్యాథ్స్లో అడిగిన క్వశ్చన్స్ చూద్దాం. ఓకే, సో మ్యాక్సిమం కవర్ చేసిన, ఇవి మిస్ అయినాయి. ఆ టైంలో నేను కొంచెం బిజీగా ఉన్నా. ఇవి కూడా చూడండి, మీ గ్రూప్ డి వాళ్ళకి కానీ వేరే వాళ్ళకి కానీ యూజ్ అవుతాయి. చూడండి. ఓకే, సో 6,000 నుండి 7,000 మధ్యలో 12తో భాగించబడే సంఖ్యలు కనుక్కోండి. అయితే సో ఈ క్వశ్చన్ ఏంటంటే, ఈ క్వశ్చన్ అనేది కొంచెం డిబేటబుల్ క్వశ్చన్. అంటే సో మన అడిగిన దాన్ని బట్టి చేస్తాం. ఆల్రెడీ ఒక క్వశ్చన్ అది నేను రాంగ్ చెప్పా అని కింద కామెంట్ చేస్తారు, ఇంతకుముందు షిఫ్ట్లలో చేసింది. సో అయితే ఇది ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇస్తే చూడండి. మనకి మధ్యలో అన్నప్పుడు ఆన్సర్ వేరే వస్తుంది. ఓకే, సో మధ్యలో అన్నప్పుడు ఆన్సర్ వేరే వస్తుంది. ఓకే, సో మధ్యలో అన్నప్పుడు ఆన్సర్ వేరే వస్తుంది. మధ్యలో కాకుండా నుండి వరకు 6,000 నుండి 7,000 వరకు 12తో భాగించబడే సంఖ్యలు అంటే ఒకలాగా చేస్తాం. 6,000 నుంచి 7,000 మధ్యలో అంటుండు. ఓకే, సో 6,000 నుంచి 7,000 మధ్యలో అంటే మనం 6,000 తీసుకోవద్దు, 7,000 తీసుకోవద్దు. 6,000 నుండి 7,000 వరకు అన్నప్పుడు 6,000 తీసుకోవాలి, 7,000 తీసుకోవాలంటే. ఓకే, సో 6,000 నుండి 7,000 మధ్యలో అంటే ఎట్లా? మధ్యలో అంటే ఏమేమి ఉంటాయి? 6,001 నుంచి 6,999 ఉంటాయి. అంతేగాని మధ్యలో అన్నాడు, మనకి వరకు అంటే వేరేలాగా తీసుకుంటాం, అప్పుడు ఆన్సర్ వేరే వస్తుంది. అందుకోసం చాలా జాగ్రత్తగా గమనించండి ఇది. ఓకే, సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ని వచ్చినప్పుడు మధ్యలో ఇచ్చిన వరకు ఇచ్చిన చూసుకోండి. సో మధ్యలో ఇస్తే ఇట్లా తీసుకోవాలండి, సింపుల్గా 6,001 నుంచి 6,999 వరకు. ఓకే, సో మనం ఏం తీసుకుంటాం? ఫస్ట్ 1 నుండి 6,999 వరకు 12తో భాగించబడే నుండి తీసుకొని, మళ్ళీ 1 నుండి 6,001 వరకు 12తో ఎన్ని భాగించబడి ఉన్నాయో, ఇప్పుడు ఇది పెద్దది కదా, దీంట్లోంచి ఇది మైనస్ చేసినాం అనుకోని మనకు కావాల్సింది వచ్చేస్తుంది. ఓకే, సో చూడండి, 6,999లో 12తో భాగించబడి ఎన్ని ఉన్నాయో, ఇందులోంచి 6,001లోంచి 12తో భాగించబడి ఎన్ని ఉన్నాయో తీసేస్తే మనకు కావాల్సింది వస్తుంది. చూడండి, సో 12 5ల 60, ఇంకా 99 ఉంది. 99 అంటే 12 ఎమ్ముల 96, ఇంకా 39 ఉందంటే 12 ముళ్ళ 36. ఓకే, సో నెక్స్ట్ 12 5ల 60. సో ఇక్కడ 1 ఉంది, 1 పోదు కాబట్టి సో మట్టగా 500 తీసుకున్నాం కంప్లీట్గా. సో మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటంటే 583 మైనస్ 583. ఇప్పుడు ఆన్సర్ మనం ఏంటిదన్నట్టు, 6,000 నుండి 7,000 మధ్యలో 12తో భావించబడే సంఖ్యలు ఎన్ని ఉంటాయి అంటే 83 అన్నట్టు. ఓకే, సో చాలామంది ఈ విషయం తెలియక, అంటే మేబీ ఆన్సర్ని పట్టుకొని, అంటే నేను చేసిన క్వశ్చన్ రైటే కానీ యాక్చువల్గా ఆ క్వశ్చన్ కాకుండా మధ్యలో కాకుండా నుండి అడిగినట్టుంది, అంతే తేడా. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఏబిసిల యొక్క సగటు 22, బి మరియు సిల యొక్క సగటు 25 అయినా ఏ విలువ ఎంత అంటుంది. ఓకే, సో ఏబిసిల యొక్క సగటు 22, బీసీల యొక్క సగటు 25 అయినా ఏ విలువ కనుక్కోమంటుంది. ఓకే, సో చూడండి, ఏబిసిలు అంటే 3 కదా. ఓకే, సో 3 ఏ ప్లస్ బి ప్లస్ సి బై 3 రాష్ట్రం సగటు అంటే రాష్ట్రం మొత్తం బై రాష్ట్ర సంఖ్య ఎంత ఇచ్చిండు? 22 ఇచ్చిండు. ఓకే, ఇప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి ఏమవుతుంది? 22కి 3 టైమ్స్ ఎంత? 66. ఓకే, సో నెక్స్ట్ సేమ్ బి ప్లస్ సి యొక్క సగటు రాష్ట్రం మొత్తం బై రాష్ట్ర సంఖ్య ఎంత ఇచ్చింది? 25 ఇచ్చింది. బి ప్లస్ సి ఏమవుతుంది? 50. ఓకే, సో ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి ఉంది, ఇక్కడ బి ప్లస్ సి ఉంది. సో బి ప్లస్ సి 50 అంటే ఇది 66 కావాలంటే సింపుల్గా ఏ ప్లస్లో ఎంత ఉండాలి? 16, అంతే కదా. సో ఏ వాల్యూ ఎంత అని చెప్పొచ్చు మనం? 16 అని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రెండు సంఖ్యల యొక్క ఎల్సిఎం 1920, హెచ్సిఎఫ్ 16 అయినా అందులో ఒక సంఖ్య 240 అయినా రెండవ సంఖ్య కనుక్కోండి. ఓకే, సో ఈ టైప్ మనం ప్రీవియస్ ఇయర్లో వచ్చినాయి, మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2016లో వచ్చాయి ఈ టైపు. సో గ్రూప్ డీలో కూడా వచ్చాయి. ఈ టైప్ అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఇందులో పెద్ద ఏముండదు. ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ది ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. అంటే రెండు సంఖ్యల యొక్క లబ్ధం అనేది వాటి యొక్క ఎల్సిఎం మరియు హెచ్సిఎఫ్ యొక్క లబ్ధానికి సమానం. అంటే ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఆ 2 నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ అన్నట్టు. ఆ ఒక నెంబర్ ఏ, ఇంకో నెంబర్ బి అనుకుంటే సో ఏ ఇంటూ బి అవుతుంది. అందులో ఒక నెంబర్ ఆల్రెడీ ఇచ్చింది మనకి. ఎల్సిఎం ఎంత? 1920, హెచ్సిఎఫ్ 16, అందులో ఒక నెంబర్ 240 అని ఇచ్చిండు, ఇంకొక నెంబర్ కనుక్కోను. ఓకే, సో ఆ 2 నెంబర్స్ని ఏ కామా బి అనుకున్నాను నేను, అంతే. ఓకే, సో ఏ టేబుల్లో పోతుంది? 0కి 0కి కట్. ఏదైనా టేబుల్ కట్ అవుతుంది చూడండి. 8 3 24, 8 2 16, 3 6 18, 3 4 12. ఓకే, సో 64 2 ఎంత? 128.
బి వాల్యూ ఎంత వచ్చింది 128 అంటే రెండవ సంఖ్య ఎంత అన్నట్టు 128. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ 3x ప్లస్ 2y బై 3x మైనస్ 2y ఈక్వల్ 5/3 అయినా x బై y వాల్యూ ఎంత అంటారు. ఓకే సో మన కాంపోనెంట్ డివిడెండ్ గురించి మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో ఇంతకుముందు చెప్పిన అది అప్లై చేస్తే ఇది చాలా ఈజీగా చేయొచ్చు, డైరెక్ట్ చేయొచ్చు దీని ఆన్సర్. ఒకవేళ మీ కాంపోనెంట్ డివిడెండ్ అలవాటు లేకపోతే క్రాస్ మల్టిప్లై చేయండి. ఓకే సో క్రాస్ మల్టిప్లై మీకు చేసుకోవచ్చు కాబట్టి కాంపోనెంట్ డివిడెండ్ చెప్తే చూడండి. సేమ్ లేదు, ఫస్ట్ 3x ప్లస్ 2y ఉంది కదా, సో దీనికి న్యూమరేటర్ని యాడ్ చేయాలి. ఎంత 3x మైనస్ 2y. ఓకే సో మళ్ళీ సేమ్ బైలో ఈ 3x ప్లస్ 2yకి న్యూమరేటర్ని సబ్ట్రాక్ట్ చేయాలి మైనస్ 3x. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కదా, సో ప్లస్ 2y అవుతుంది. ఓకే సో ఇక్కడ మైనస్ 2yకి ప్లస్ 2yకి క్యాన్సల్, ఇక్కడ ప్లస్ 3xకి మైనస్ 3xకి క్యాన్సల్. సో ఏం మిగులుతుంది 3x ప్లస్ 3x అంటే 6x, మళ్ళీ డివైడెడ్ బై 2y బై 2y అంటే 4y ఈజ్ ఈక్వల్ టు 5/3. సో ఇక్కడ ఇదేంటిది కొట్టేస్తే 2 3 6 2 4. సో అంటే డైరెక్ట్ 3x బై 2y మిగులుతుంది అన్నట్టు. ఓకే కొంచెం ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది, అప్పుడు డైరెక్ట్ స్టెప్ వేయచ్చు మీరు. ఓకే సో 3x బై 2y. ఒక్క నిమిషం, ఏం రాయొచ్చు దీన్ని 3x బై 2y రాసుకోవచ్చు కదా. 3x బై 2y ఈజ్ ఈక్వల్ 5/3 వచ్చింది. సో x బై y ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఇది ఇటు సైడ్ వస్తే ఇది ఇటు సైడ్ వస్తుంది, 2 5 10 9. సో 10/9 మన ఆన్సర్ అయితే. ఓకే సో కాంపోనెండో డివిడెండో నేర్చుకోండి, చాలా బాగుంటుంది. కాంపోనెండో డివిడెండో అంటారు ఇది. ఓకే సో ఐ థింక్ లాటిన్ వర్డ్ అనుకుంటుంది. కాంపోనెండో డివిడెండో అంటారు. సో కాంపోనెండో ఉంటుంది, డివిడెండో ఉంటుంది, ఆల్టర్నెండో ఉంటుంది, ఇంకా సంథింగ్ ఇంకా 2 3 ఉంటాయి. అవి నేను క్లాస్లో చెప్పిన రేషియోస్ క్లాస్లో నేర్చుకోండి, చాలా బాగుంటాయి. ఓకే సో నెక్స్ట్ వన్, నెక్స్ట్ క్వశ్చన్ 243 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 27 స్క్వేర్ ఇంటూ 6 డివైడెడ్ బై 18. ఓకే సో చూడండి, ఇప్పుడు మనం 243ని మనం ఏం రాసుకోవచ్చు, ఈ 243 అనేది దేనికి వస్తుంది మనకి ఇక్కడ 3/5 వస్తుంది. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, 3/5 అంటే 243. ఓకే సో 3/5 అంటే చెక్ చేసుకోండి, 3 స్క్వేర్ అంటే 9. ఓకే సో 3/4 అంటే 81 ఇంటూ 3 283 243. ఓకే సో రైట్ 3/5 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 2/7 అంటే 3 క్యూబా, 3 క్యూబ్ హోల్ స్క్వేర్ ఇంటూ 6 డివైడెడ్ బై 18. ఓకే సో చూడండి, ఇది 5 2 10 3 2 6 అవుతుంది. ఓకే సో కట్ చేస్తే చూడండి, ఫస్ట్ ఈ డివైడెడ్ బై కట్ చేస్తున్నా, 3 2 6 కదా, ఇది 5 2 10, 10 మైనస్ 6 అంటే 4 మిగులుతుంది. ఎంత 3/4 ఇంటూ 6 డివైడెడ్ బై 18 అంటే 6/18 రాస్తున్నా, 6 3 18. ఈ 3కి ఇందులో ఒక పవర్ కట్ అయితే ఏమవుతుంది 3 క్యూబ్ ఉంటుంది. ఓకే సో 3 క్యూబ్ అంటే మన ఆన్సర్ ఎంత 27. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ sin a ప్లస్ b ఈక్వల్ √3/2 cos a మైనస్ b ఈక్వల్ √3/2 అయినా a కామా b విలువలు కనుక్కోండి. ఓకే సో sin a ప్లస్ b √3/2 ఎప్పుడు అవుతుంది, sin 60 ఉన్నప్పుడు √3/2 అవుతుంది కదా. ఓకే సో sin 60 వాల్యూస్ ఎంత √3/2, అంతేనా కాదా. నెక్స్ట్ cos 30 వాల్యూ √3/2 అంటే ఇప్పుడు a ప్లస్ b ప్లస్లో ఎంత ఉంది 60 ఉంది. ఓకే సో a ప్లస్ b ఈక్వల్ 60. నెక్స్ట్ a మైనస్ b ప్లస్లో ఎంత ఉంది 30 ఉంది, a మైనస్ b ఈక్వల్ టు 30. ఓకే సో యాడ్ చేసి ఇది క్యాన్సిల్ అవుతుంది, 2a ఈజ్ ఈక్వల్ టు 90, దెన్ a ఈజ్ ఈక్వల్ టు ఆటోమేటికలీ 45. ఓకే సో a ఈజ్ ఈక్వల్ టు 45 అయినప్పుడు b ఈజ్ ఈక్వల్ టు మనకు తెలిసిపోతూనే ఉంది, ఇక్కడ 45 ఉందంటే b ప్లస్లో ఎంత ఉంటే 60 అవుతుంది 15 కదా. ఓకే సో b ఈజ్ ఈక్వల్ టు ఎంత 15. ఓకే నెక్స్ట్ క్వశ్చన్, రాజు 1,50,000 రూపాయలకి కారు కొన్నాడట, దీనిని 20% లాభానికి రాముకు అమ్మాడు. రాముకు డబ్బులు అవసరం ఉండి రాజుకు మళ్ళీ అదే కార్ని 2% నష్టానికి అమ్మాడు, అయినా రాజుకు వచ్చిన లాభం ఎంత అంటారు. ఓకే సో చూడండి, రాజు ఉన్నాడు ఇక్కడ. సో రాజు ఏం చేసిండంటే 1,50,000 రూపాయలు పెట్టి ఒక కారు కొనుక్కున్నాడు. ఓకే సో కొనుక్కున్న తర్వాత దీనిని 20% లాభం చూసుకొని, ఓకే సో 20% ప్రాఫిట్తో ఎవరు కమ్మిండు, రాము కమ్మిండు. ఓకే సో రాముకి 20% 1,50,000 20%. ఓకే సో 10% ఎంత అవుతుంది ఇక్కడ, సో ఎంత 15,000, 10% 15,000.
20% ఎంత? సింపుల్గా 30,000 మనకు తెలిసిందే. ఓకే, సో యాడ్ చేస్తే 1,80,000కి రాము కొన్నాడు. ఓకే, సో ఇప్పుడు రాము డబ్బులు అవసరం ఉంటే ఏం చేసిండు? రాము ఇదే కార్ని రాజుకి అమ్మిండు. ఓకే, సో రాజుకి ఎంత అమ్మిండు? 2% నష్టానికి. ఓకే, సో నష్టం ఎప్పుడైనా కొన్న వేల మీద చూస్తాం, రాము కొన్న వేల మీద చూస్తాం. రాముకు కదా నష్టం వచ్చింది. ఓకే, సో రాము కొన్న వేల మీద రాముకు 2% వచ్చింది. ఇందులో 1% 1800 కదా. ఓకే, సో 2% ఎంత? 1800 2% 3600 అంతే కదా. సో 3600. ఓకే, సో 3600 నష్టం వచ్చింది. సో 3600 నష్టం వస్తే ఎంత కమ్ముతాడు? ఈ 1,80,000 నుంచి 3600 తీసేయండి. ఓకే, సో 3600 10,000 నుంచి 3600 తీసేస్తే ఎంత? 6,400 అంటే 1,76,400 రూపాయలకి మళ్ళీ ఇతని దగ్గరకు వచ్చింది. అంటే సో ఓవరాల్గా 1,50,000కు కొని 1,80,000కి అమ్మి మళ్ళీ 1,76,400కి ఈయన కొన్నాడు. అంటే ఈయనకు వచ్చిన లాభం అయితే ఈ 3,600 కదా. ఓకే, సో జనరల్గా ఆలోచించండి మీరు. ఓకే, సో రాజు ప్లేస్లో మీరే ఉన్నారు అనుకోండి, మీరే ఇట్లా అమ్మి ఇట్లా కొనుక్కుంటే మీకు ఎంత లాభం వస్తుందో ఆలోచించినాం అనుకోండి, అప్పుడు మనం పర్ఫెక్ట్గా ఆలోచించగలుగుతాం. ఓకే, సో మనది కాబట్టి మనం మనది అన్నప్పుడు ఎట్లా ఆలోచిస్తామో ఈ ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చినప్పుడు కూడా అట్లే ఆలోచించండి. అట్లా ఆలోచించినప్పుడు మీరు ఈజీగా క్వశ్చన్ని ఆన్సర్ చేయగలుగుతారు, కరెక్ట్ ఆన్సర్ ఇవ్వగలుగుతారు. ఓకే, సో ఎందుకైతే మన మనీ అయితే మనం పోగొట్టుకోం కదా. సో ఎగ్జామ్లో కూడా అట్లా ఆలోచిస్తే ఆన్సర్ రైట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ 25% పనిని 10 రోజుల్లో చేస్తాడు, బి 40% పనిని 40 రోజులలో చేస్తాడు, సి 1/3 వంతు పనిని 13 రోజుల్లో చేస్తాడు. అయినా వీరిలో తొందరగా పనిచేసేవారు ఎవరు? సో చూద్దాం, చూడండి. ఏ 25% పనిని 10 రోజుల్లో చేస్తే టోటల్ వర్క్ ఏమనుకుంటాం మనం? 100% కదా. ఓకే, సో ఎప్పుడైనా టోటల్ అంటే అది 100% వస్తుంది. సో ఇది 4 టైమ్స్ ఉంది కాబట్టి ఇది కూడా 4 టైమ్స్. ఎన్ని రోజులు చేస్తాడు? సారీ 40 కదా. 100% వర్క్ ఎన్ని రోజులు చేస్తాడు? 40 రోజులు. చేస్తాడు ఏ. బి 40%ని 40 రోజుల్లో చేస్తే 100% మొత్తం పని చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? 100 రోజులు పడుతుంది. ఓకే, సో సి ఉన్నాడు. సి 1/3 వంతుని చేయడానికి ఎంత? 13 రోజులు. ఓకే, సో ఇది ఫ్రాక్షన్ కాబట్టి ఒక ఫ్రాక్షన్ని కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనం 1తో సూచిస్తాం. ఓకే, సో మొత్తం పని 1 పని చేయాలంటే ఎంత? ఈ 1/3 ఇటు పోతే ఈ బైలో ఉన్న 3 ఇటు పోతే ఇంటూ అవుతుంది. ఓకే, సో 39 రోజులు. సో వీళ్ళందరి రీటైల్లో స్పీడ్గా అంటే తక్కువ రోజుల్లో చేసేవారే తొందరగా పని చేస్తారు కదా. ఓకే, సో 39 రోజుల్లో చేస్తుంది ఎవరు? సి. ఓకే, సో ఇక్కడ సి అనేవాడు తొందరగా పని చేస్తలేదు, ఎక్కువ సామర్థ్యం గలవాడు అని కూడా చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక తరగతిలో 420 మంది విద్యార్థులు ఉన్నారు. అందులో 40% మంది హిందీలో, 30% మంది ఆంగ్లంలో మరియు 25% మంది రెండిట్లో ఫెయిల్ అయ్యారు. అయినా కేవలం ఒక్క సబ్జెక్ట్లో ఫెయిల్ అయిన వారు ఎంతమంది అంటారు. ఓకే, సింపుల్గా వీటిని వెన్ డయాగ్రామ్స్ చేసుకోండి. మామూలుగా మనకి ఫార్ములా ఉంటుంది, దానికంటే వెన్ డయాగ్రామే బాగుంటుంది. సో చూడండి, ఇది ఒక సబ్జెక్ట్ అనుకుందాం, ఇది ఇంకొక సబ్జెక్ట్ అనుకుందాం. సో రెండే ఉన్నాయి కదా, హిందీ ఇంగ్లీష్ ఉంది కదా. ఓకే, సో ఇది హిందీ అనుకుందాం, ఇది ఇంగ్లీష్ అనుకుందాం. ఎప్పుడైనా సరే మనం వెన్ డయాగ్రామ్ చేసినప్పుడు ఫస్ట్ రెండిట్లకు సంబంధించిన డాటాని మిడిల్లో తీసుకోవాలి, ఫస్ట్ అదే ఫిల్ చేయాలన్నట్టు. ఓకే, సో 25% మంది రెండిట్లలో ఫెయిల్ అయ్యారు కదా. సో ఫస్ట్ రెండిట్లలో ఫెయిల్ అయిన వాళ్ళు ఎంత? 25%. ఈ గ్యాప్ మనం దేన్ని సూచిస్తుందంటే రెండిట్లలో చూపిస్తుంది అన్నట్టు. ఓకే, సో 25% మంది రెండిట్లలో ఫెయిల్ అయ్యారు అంటారు. 25% రెండిట్లలో ఫెయిల్ అయ్యారు. 40% మంది హిందీలో. ఓకే, సో ఆల్రెడీ హిందీలో 25% కవర్ అయిపోయారు. ఈ 25% కూడా హిందీ కిందికి కూడా వస్తారు. రెండిట్లలో అంటే హిందీలో కూడా ఫెయిల్ అయినట్టే కదా. సో 25% మంది కవర్ అయ్యారు కాబట్టి ఇంకెంత కావాలి? 40 కావాలంటే 15%. ఓకే, సో వీళ్ళు ఎవరంటే ఓన్లీ హిందీలో. ఓకే, సో ఓన్లీ హిందీలో 15% అన్నట్టు. సో టోటల్ హిందీలో అంటే 2 సబ్జెక్టులు ఫెయిల్ అయిన వాళ్ళు కలుస్తారు కదా. సో 15 + 25 40% అన్నట్టు. అట్లా 30% మంది ఆంగ్లంలో అంటారు. సో ఆల్రెడీ 25 ఉన్నారు కాబట్టి సో 30 కావాలంటే ఎంత? ఇంకా 5% కావాలి. ఓకే, సో ఓన్లీ ఇంగ్లీష్లో 5% మంది ఫెయిల్ అయ్యారు. సో ఓన్లీ హిందీలో అయితేనే 15%. ఓన్లీ హిందీ, ఓన్లీ ఇంగ్లీష్, హిందీ ఇంగ్లీష్ రెండు కలిపి ఇక్కడ 25 + 15 ఓన్లీ హిందీలోకి వస్తే ఎంత? 40% మంది. మళ్ళీ ఇక్కడ 25, 30% మంది. ఓకే, ఈ 15 ఏం చెప్పొద్ది? ఓన్లీ ఇంగ్లీష్, ఇది ఓన్లీ హిందీ. ఇంగ్లీష్లో ఇది ఓన్లీ
అంటారు. మనకి ఏమంటారు ఓన్లీ 1 సబ్జెక్ట్ అన్నాడు. ఓకే. సో హిందీలో 15 ఓన్లీ హిందీ ఫెయిల్ అయిన వాళ్ళు. సో ఇంగ్లీష్లో ఓన్లీ ఇంగ్లీష్ ఫెయిల్ అయిన వాళ్ళు. అంటే ఓవరాల్గా ఎంత శాతం మంది ఉన్నారు? 20% మంది ఉన్నారు. ఓకే. సో మొత్తం ఎంత అన్నారు? 400 మంది, 420 మంది కదా. సో 20% ఆఫ్ 420 కనుక్కుంటే సరిపోద్ది. 420లో 10% ఎంత? 42. ఓకే. సో 20% కనుక్కోవాలి కాబట్టి ఇంటూ 2. డబల్ చేస్తే ఎంత? 84. సో 84 అనేది మన ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. 2x² - 5x + m = 0కు ఆల్ఫా కామా బీటాలు 2 మూలాలు మరియు ఆల్ఫా మైనస్ బీటా = 1 అయిన m విలువ కనుక్కోండి అంటారు. ఓకే. 2x² - 5x + m = 0కు ఆల్ఫా కామా బీటాలు 2 మూలాలు అని చెప్తుండు. ఓకే. సో మూలాలు అన్నది మనకు తెలుసు కదా. సో మూలాల మొత్తం ఆల్ఫా ప్లస్ బీటా కనుక్కుందాం ఫస్ట్. ఆల్ఫా ప్లస్ బీటా ఎంత? -b/a. ఓకే. సో ఎప్పుడైనా ఈక్వేషన్ ఇట్లుంటుంది అన్నట్టు ax² + bx + c = 0 ఫామ్లో ఉంటే దాని మూలాలు ఆల్ఫా బీటాలు అయినప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఎంత? -b/a. b అంటే ఎక్స్ పక్కన ఉండేది అన్నట్టు, ఏ అంటే x² పక్కన ఉండేది అట్లా. సో -b/a అంటే ఆల్రెడీ దీనికి మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది? ప్లస్ 5/2. ఆల్ఫా ప్లస్ బీటా ఏమొచ్చింది? 5/2 వచ్చింది. ఆల్ఫా బీటా c/a. ఇది బై ఏ వస్తుంది. ఇక్కడ c ఎంత ఉంది? ఇక్కడ m. ఏ ఎంత ఉంది? /2, m/2. ఓకే. సో ఇక్కడ మనకు చూడండి ఆల్ఫా మైనస్ బీటా ఇచ్చారు కదా. సో చూడండి ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ వాల్యూ ఎంత? 4 ఆల్ఫా బీటా. ఓకే. సో ఇది మనందరూ తెలిసిందే. సో ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ అంటే 25/4 కదా. సో 5/2 అంటే 5² అంటే మైనస్ ఇదెంత? m², ఆల్ఫా మైనస్ బీటా 1 కదా. ఓకే. సో ఆల్ఫా మైనస్ బీటా వాల్యూ ఎంత? 1. ఆల్ఫా బీటా ఎంత? 4m/2. సో 2/4. చూడండి 25/4 మైనస్ 1 ఉంది కదా. సో ఏం చేయొచ్చు? 4 1 4. 25 - 4 ఎంత? 21. సో 21/4 అయింది. = ఎంత? 2m. ఓకే. సో m ఏమవుతుంది? 21/8 అవుతుంది. ఓకే. సో m వాల్యూనే కదా మనం కనుక్కోమన్నది. సో ఇదే మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ట్రయాంగిల్ ఏబిసి మరియు ట్రయాంగిల్ ఈఎఫ్జిలు సమరూప త్రిభుజాలు అయిన బీసీ ఈస్ట్ ఎఫ్జి 1.5 3.5 అయిన ట్రయాంగిల్ ఏబిసి మరియు ట్రయాంగిల్ ఈఎఫ్జి వైశాల్యం ఎంత అంటుంది. ఓకే. సో చూడండి, సో ఇది ఒక ట్రయాంగిల్ అనుకుందాం. ఇది ఒక ట్రయాంగిల్. ఓకే. సో ఒకటి ట్రయాంగిల్ ఏబిసి, ఇంకొకటి ట్రయాంగిల్ ఈఎఫ్జి. ఇవి రెండు ఏమంటుంది మనకి? సిమిలర్ ట్రయాంగిల్స్ అంటున్నాను. ఓకే. సో ఇంగ్లీష్లో వీటిని సిమిలర్ ట్రయాంగిల్స్ అంట. సో బీసీ 1.5 ఉంటే ఎఫ్జి 3.5 ఉంది అంటుండు. సో వీటి ఏరియాస్ రేషియో కనుక్కోమంటుంది. ఓకే. సో మీకు ఆల్రెడీ చెప్పిన మనకి లెంత్ కాంపోనెంట్ ఇచ్చి ఏరియా కాంపోనెంట్ అడిగితే సింపుల్గా వాటి స్క్వేర్ ఉంటుంది. ఓకే. సో వీటి లెంత్ కాంపోనెంట్ ఎంత ఇచ్చింది మనకి? 1.5 = 3.5 ఇచ్చింది కదా. సో దీని రేషియోలోకి మారిస్తే చూడండి, పాయింట్ పోతే 5 ముళ్ళ 15, 5 ఏళ్ళ 35. సో 3:7 తీసుకోండి సింపుల్గా. ఓకే. సో 3:7. వీటి యొక్క ఏరియా రేషియో అడిగితే ఏమవుతుంది? 3² 7² అవుతుంది అంతే. 3² అంటే 9, 7² అంటే ఎంత? 49 కదా. ఓకే. సో 9:49 అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఒకసారి నెక్స్ట్ క్వశ్చన్. ఒక వృత్తం యొక్క వ్యాసంతో ఒక త్రిభుజం ఏర్పడిందంట. సో ఇట్లా డయాగ్రామ్ ఇచ్చినట్లు టీటా వాల్యూ కనుక్కోమంటారు. ఓకే. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం వృత్తం యొక్క వ్యాసంతో జామెట్రీ సర్కిల్స్ బేసిక్స్ చెప్పిన చూడండి క్లాసెస్ ఈ మధ్యన చెప్పిన 2 మిస్ అయితే అది చూడండి దాంట్లో ఉంటుంది. ఎప్పుడైనా సరే వ్యాసంతో చేసినప్పుడు ఇక్కడ 90 డిగ్రీలు ఉంటుందని మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. ఓకే. సో ఇక్కడ 90 డిగ్రీలు ఉంటుంది, ఇక్కడ 39 డిగ్రీలు ఇస్తే ఇక్కడ టీటా = ఎంత? ఓకే. ఒక ట్రయాంగిల్లో మొత్తం యాంగిల్స్ ఎన్ని ఉంటాయి మనకు తెలుసు ఆల్రెడీ. ఓకే. సో θ1 + θ2 + θ3 3 యాంగిల్స్ ఉంటాయి. లేదా a + b + ఎంత ఉంటుంది? 180 డిగ్రీస్ ఉంటుంది. అందులో రెండింటికి తెలుసు ఆల్రెడీ మనకు. ఒకటి 39 ఉంది, ఇంకొకటి 90 ఉంది. ఇంకొకటి ఎంత ఉంటే మనకి 180 డిగ్రీస్ వస్తుంది. ఓకే. సో చూడండి 90 ఉంది, ఇది +30. 90 30 ఎంత? 120. 120 + 9 129 ఉంది. ఓకే. సో 129 అంటే ఆల్మోస్ట్ 130 అనుకోండి. 130 అంటే ఇంకా మనకి ఎంత రావాలి? 50, ఇంకొక 1 రావాలి. సో 51. సో టీటా వాల్యూ ఎంత? 51 డిగ్రీస్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్.
146 into 146 minus 2 into 146 into 273 plus 273 into 273. సో ఇది చూస్తే మనకి ఎట్లా ఉంది, మనకి ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంది కదా. సో అంటే మనది ఏంటిది అన్నట్టు ఇప్పుడు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ చేయాలి, మనం చేస్తే సరిపోతుంది సింపుల్గా. సో మైనస్ కాబట్టి ఫస్ట్ పెద్దది తీసుకుందాం. 243 మైనస్ 146 హోల్ స్క్వేర్ 273 కదా, సారీ. సో 273లోంచి 146 తీసేయండి. ఓకే, సో 73లోంచి 46 తీసేద్దాం ఫస్ట్, ఈజీగా ఉంటుంది కాబట్టి. సో 73లోంచి 46, 70లోంచి 40 తీసేస్తే ఎంత, 30, అంతేనే కాదు. సో 70లోంచి 40 తీసేస్తే 30. ఇక్కడ 73 ఉంది కాబట్టి, సో 73లోంచి కన్ఫ్యూజ్ అవుతుంది ఇక్కడ చిన్నగా, ఇక్కడ రెండు పెద్దగా ఉన్నాయి కాబట్టి కొంచెం తేడా వచ్చింది. సో 73లోంచి 46, సో 70లోంచి 40 తీసేస్తే 30. నెక్స్ట్ 3లోంచి 6 పోతే -3 కదా సింపుల్గా. ఓకే, సో 30 - 3 ఎంత, 27. సింపుల్ ఉంది చూడండి, 27. సో 200లోంచి 100 పోతే 100 ఉంటుంది. సో 127కి స్క్వేర్ కనుక్కోవాలి మనం. ఓకే, సో 127 స్క్వేర్ అంటే మనకు ఫస్ట్ మనకి చూడండి యూనిట్ డిజిట్ ఏదైతే 9 ఉంటుందో అది మన ఆన్సర్ అయితే, యూనిట్ డిజిట్ చెక్ చేయండి. లేదు అంటే చేద్దాం చూడండి. సో దీన్ని ఏం రాసుకోవచ్చు, 120 + 7 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు, లేదా 127 into 127 చేయండి, ఏం లేదు. సో 12 స్క్వేర్ అంటే 144 కదా. సో 1440 + 7 స్క్వేర్ అంటే ఎంత, 49 + 2ab అంటే 2,14. 14 12 కనుక్కోవడం కష్టం కాబట్టి ఎట్లా కనుక్కుందాం, అంతే చేద్దాం చూడండి. 14 12 అంటే సో 2 4 8, 2 కోట్ల 2, 4 కోట్ల 4, 6 1, అంతేనా. సో 168, 120 ఉంది కాబట్టి 0 వస్తుంది, ప్లస్ 1680. సో యాడ్ చేయండి, ఆన్సర్ వచ్చేసి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 19 ఫ్యాక్టోరియాలో వందల స్థానంలో ఉండే సంఖ్యను కనుక్కోమంటారు. ఓకే, సో 19 ఫ్యాక్టోరియల్ అంటే మనం ఏం రాస్తాం, 1 into 2 into 3 into 4 into 5 into 6 into 7 into 8 into 9 into 10 into 11 into 12 into 13 into 14 into 15 into 16 into 17 into 18 into 19. ఓకే, సో కరెక్ట్ సరిపోయింది. సో దీంట్లో వందల స్థానాల్లో ఉండే సంఖ్య అంటే ఇది మొత్తం మనం ఇంటూ చేసిన తర్వాత, సో లాస్ట్ నుంచి లెక్క పెడతాం కదా, 1, 10, 100. ఓకే, సో వందల స్థానాల్లో చేరండి. మనం ఆల్రెడీ నెంబర్ ఆఫ్ జీరోస్ గురించి చెప్పుకున్నాం కదా. సో లబ్ధం చివరిలో వచ్చే సున్నాల సంఖ్య గురించి క్లాస్ చేశాను. సో మ్యాక్సిమం యూట్యూబ్లో ఉండొచ్చు, ఎవరైనా మిస్ అయితే చూడండి. ఎప్పుడైనా మనం నెంబర్ ఆఫ్ జీరోస్ అంటే చివరిలో వచ్చే సంఖ్యలను యూనిట్ డిజిట్ కనుక్కోవడం తెలుసు కదా మనకైతే. సో అదైతే చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ 5, ఇక్కడ 2. ఓకే, సో 5 ప్లస్ ఈవెన్ నెంబర్ ఉంటే మనకి ఏమవుతుంది, యూనిట్ డిజిట్ 0 వస్తుంది కదా. సో ఒక 0 వచ్చింది, ఒక 5కి, ఒక 2కి, ఒక ఈవెన్ నెంబర్కి. నెక్స్ట్ 10 into సంథింగ్ అంటే ఇంకొక 0 వస్తుంది. నెక్స్ట్ 15 into సమ్ ఈవెన్ నెంబర్. ఓకే, సో ఇంకొక 0 వస్తుంది. అంటే 1, 10, 100. సో వందల స్థానంలో ఖచ్చితంగా మనకి 0నే ఉంటుంది అన్నట్టు. ఓకే, సో 0 ఈజ్ డెఫినెట్లీ ఇన్ 100th ప్లేస్. ఓకే, నెక్స్ట్ -20³ + 13³ + 7³ విలువ కనుక్కోండి అంటుంది. ఓకే, సో మీకు ఒకవేళ 13³ 7³ 20³ మనకు తెలుసు కాబట్టి, సో తెలిస్తే డైరెక్ట్ చేయండి, తెలియకపోతే చూడండి. ఇప్పుడు ఇది చూడండి, మనకి a³ + b³ + c³ ఫామ్లో ఉంటుంది కదా. సో ఈజ్ ఈక్వల్ టు 3abc అవుతుంది ఎప్పుడు అంటే a + b + c అనేది 0 అయినప్పుడు. ఓకే, సో ఒకసారి చెక్ చేద్దాం, a + b + c చెక్ చేయండి. -20 + 13 + 7 ఏమైంది, 0 అయింది. సో 0 అయింది కాబట్టి ఇక్కడ ఉంది a³ + b³ + c³ కదా. సో దీని వాల్యూ ఏమైతే 3abc అంటే 3 into a is equal to -20 కదా. సో -20 into -13 into 7. ఓకే, సో చేయండి. 3 20ల 60, 13 6ల 78, 780 into 7 వచ్చింది. సో 7 8ల 56, 7 7ల 49, 5 54, సో 0 0 5460 వచ్చింది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. 1 - 1/2 into 1 - 1/3 into 1 - 1/4 అప్ టు 1 - 1/10 వాల్యూ ఎంత అంటారు. ఓకే, సో ఈజ్ ఈక్వల్ టు ఎంత. సో చూడండి, 1 - 1/2 అంటే ఎంత, 1/2నా. నెక్స్ట్ 1 - 1/3, 3 1 3 - 1 ఎంత, 2/3. సో దాంట్లో 4 1 4 - 1 ఎంత,
3/4. సో అండ్ సో ఎంత 11 10 మైనస్ 1 ఎంత 9/10. సో చూడండి ఇది క్యాన్సిల్ అయిపోయింది, ఇది క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ ఇది క్యాన్సిల్ అయిపోద్ది. ఇట్లే చేసుకుంటూ వస్తే ఇది క్యాన్సిల్ అయిపోద్ది. ఓకే, ఇంకా లాస్ట్కి ఇక్కడ ఉండేది మిగులుతుంది అన్నట్టు. ఓకే, సో ఎంత మనకు ఆన్సర్ ఎంత వస్తుంది 1/10. ప్యాటర్న్స్ గుర్తుపెట్టుకోండి, ఏ ప్యాటర్న్ వస్తే ఎట్లా చేయాలి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. నెక్స్ట్ క్వశ్చన్, 100 నుండి 1000 మధ్యలో 11తో భాగింపబడే సంఖ్యలు ఎన్ని ఉన్నాయి అంటారు. ఓకే, సో 100 నుండి 1000 మధ్యలో అన్నాడు. ఓకే, సో మధ్యలో అన్నాడు కాబట్టి ఖచ్చితంగా మనం 101 నుంచి 999 వరకు చూడాలన్నట్టు. ఓకే, సో ఎప్పుడు చెప్పినట్లు హైయెస్ట్ నెంబర్ తీసుకొని బై 11 మైనస్ లోయెస్ట్ నెంబర్ బై 11 సింపుల్గా. సో 11 9 99 90 మైనస్ సేమ్ మళ్ళీ ఇక్కడ 11 9 99 నెక్స్ట్ లేదు కదా. సో 90 మైనస్ 9 ఎన్ని ఉన్నాయి అన్నట్టు 81 ఉన్నాడు. ఓకే, సో మధ్యలో ఉంటే ఇట్లా కదా. సో వరకు అంటే ఎట్లా చేయాలో చూద్దాం చూడండి, ఎందుకంటే సో మీకు అది కూడా ఇంపార్టెంట్. ఒకవేళ వరకు అని ఇచ్చినప్పుడు మనం ఎట్లా చేయాలనేది కూడా మీకు రావాలి కాబట్టి సో ఇక్కడ చెప్తా చూడండి. 100 నుండి 1000 వరకు 11తో భాగించబడే సంఖ్యలు ఎన్ని ఉంటాయి. సో 100 నుండి 1000 వరకు అంటే డైరెక్ట్ ఇక్కడ 100 ఇక్కడ 1000 తీసుకోవచ్చు. సో చూడండి పెద్ద నెంబర్ ఎంత 1000/11 మైనస్ 100/11. సేమ్ 11 9 99 99 పోతే ఇంకెంత మిగులుతుంది 10. సో 10 11 కంటే తక్కువ ఉంది కాబట్టి సో 90లో తీసుకుంటే సరిపోద్ది. ఇది కూడా 11 9 99 సేమ్ మళ్ళీ 90 మైనస్ 9 81 వస్తాయి. ఓకే, సో ప్రతిసారి ఇట్లా సేమ్ రావాలని లేదు, ఒక్కొక్కసారి ఆన్సర్ చేంజ్ అవుతుంది. వాటిని మనం జాగ్రత్తగా చూసుకొని చేసుకోవాలి. సేమ్ వచ్చేది అనుకో ఎట్లా చేసినా లేదు, సేమ్ వస్తుంది మనకు తెలుస్తుంది. కొంచెం ప్రాక్టీస్ చేస్తే సేమ్ ఆన్సర్ వస్తుందా వేరే ఆన్సర్ వస్తుందా అనేది మీ క్వశ్చన్ చూడగానే అర్థమవుతుంది. సేమ్ ఆన్సర్ వచ్చేదైతే మీరు ఈ క్వశ్చన్ ఇచ్చినా ఇట్లా కూడా చేయొచ్చు, స్పీడ్గా అయిపోతుంది, అంతే ఏం లేదు. మళ్ళీ 101 999 అనుకుంటా స్పీడ్గా అయిపోయేటట్టు ఇట్లా కూడా చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఏ మరియు బిల యొక్క వేగాల నిష్పత్తి 6:5. బి ఒక నిర్దిష్ట దూరం చేరడానికి 3 నిమిషాలు సమయం పడితే ఏకు అదే దూరం వెళ్ళడానికి ఎంత సమయం పడుతుంది అంటే. ఓకే, ఏ బిల యొక్క వేగాల నిష్పత్తి ఎంత 6:5. ఓకే, సో డిస్టెన్స్ కాన్స్టెంట్ అన్నప్పుడు టైం ఏమవుతుంది ఇన్వర్స్లీ ప్రపోర్షన్ ఉంటుంది. ఓకే, సో టైం బీకి 6 పార్ట్స్ ఏకి 5 పార్ట్స్. ఓకే, సో బీకి ఒక నిర్దిష్ట దూరం చేయడానికి 3 నిమిషాలు పడుతుంది కదా. ఓకే, సో 3 నిమిషాలు అయితే ఏకి ఎంత పడుతుంది అంటారు. సో 6లో ఎగ్జాక్ట్లీ హాఫ్ 3 కదా. సో 5లో ఎగ్జాక్ట్లీ హాఫ్ ఎంత 2.5 2.5 నిమిషాలు పడుతుంది ఎవరికి ఏకి. నెక్స్ట్ క్వశ్చన్, 1800లను దేనితో గుణిస్తే పూర్ణ గణం అవుతుంది. సో పూర్ణ గణం అంటే వేరే ఏం కాదు పర్ఫెక్ట్ క్యూబ్ అన్నట్టు. ఓకే, సో పర్ఫెక్ట్ క్యూబ్ అవ్వడానికి 1800ని దేనితో గుణించాలి. సో మనకు ఆప్షన్స్ ఉన్నాయి అనుకోండి, సో ఈజీగా ఆప్షన్స్తో మళ్ళీ కంపేర్ చేసుకొని ఏ ఆప్షన్ మల్టిప్లై చేస్తే పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుందో దాన్ని బట్టి చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు మనకి ఆప్షన్స్ లేవు కాబట్టి సో ట్రై చేయాలి. 1800ని పర్ఫెక్ట్ క్యూబ్ కావాలంటే సింపుల్గా దీన్ని ఫస్ట్ డివైడ్ చేద్దాం చూడండి. దీన్ని ఏం రాసుకోవచ్చు 9 2 18 కదా. సో 9 2 18 100ని ఏం రాస్తున్నా అంటే నేను 25 4 100 రాస్తున్నాను. ఓకే, సో 9 ఇంటూ 4 ఇంటూ 2 ఎంత 8. సో 25. సో 25. సో ఇదేమవుతుంది 9ని 3 స్క్వేర్ రాసుకోవచ్చు, 8ని 2 క్యూబ్ రాసుకోవచ్చు, దీన్ని 5 స్క్వేర్ రాసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ క్యూబ్ అంటే ఏంది ఎవ్రీ పవర్ 3కి ఒకటి బయటికి వస్తుంది. ఓకే, సో ఇక్కడ 2కి అయిపోయింది. సో 2తో మనకు పని లేదు, ఒక 3ని ఒక 5ని మల్టిప్లై చేస్తే మనకి కావాల్సిన పర్ఫెక్ట్ క్యూబ్ వస్తుంది. ఓకే, సో ఓవరాల్గా 3 5 అంటే 3 ఇంటూ 5 ఎంత 15. సో 15తో మల్టిప్లై చేస్తే మనకి పర్ఫెక్ట్ క్యూబ్ వస్తుంది అన్నట్టు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, 15 మీటర్ల పొడవు గల ఒక చెట్టు విరిగిపోయి నేలపై పడిపోయింది. నేల మట్టానికి 60 డిగ్రీలు చేసేలా పడిపోతే ఎంత ఎత్తున విరిగిపోయింది అంటాను. ఓకే, సో క్వశ్చన్కి ఇట్లా మీకు ఇట్లా అర్థం కాకపోతే డయాగ్రామెటికల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. సో ట్రాన్స్లేషన్ కొంచెం మిస్ అయినట్టుంది ఇక్కడ. సో చూడండి ఇది ఒక చెట్టు అనుకుందాం. ఓకే, సో 15 మీటర్ల పొడవు గల ఇది ఒక చెట్టు. సో నీటి గీద్దాం చూడండి. 15 మీటర్ల పొడవు గల ఇది ఒక చెట్టు అనుకుందాం. ఓకే, సో ఇది ఇక్కడికి విరిగిపోయింది అన్నట్టు, అక్కడికి విరిగిపోయి ఇది నేల మట్టం అనుకుంటే ఇక్కడికి ఎగ్జాక్ట్లీ 60 డిగ్రీల కోణం చేసేటట్టు కింద పడిపోయింది అనుకో. ఓకే, సో ఇది ఎగ్జాక్ట్లీ 60 డిగ్రీలు.
ఇక్కడ నుంచి ఇక్కడికి చెట్టు హైట్ ఎంత ఇచ్చింది మనకి 15 మీటర్లు ఇచ్చిండు. సో క్వశ్చన్లో ఏం అడుగుతుందంటే గ్రౌండ్ లెవెల్ నుంచి ఎంతవరకు విరిగిపోయింది అంటే ఈ హైట్ ఏ ఎత్తున ఇరిగిపోయింది అని అంటుంది. ఓకే, సో ఇది మొత్తం 15 మీటర్స్, ఆ చెట్టు మొత్తం 15 మీటర్స్ అంటే ఇది ప్లస్ ఇది కూడా 15 మీటర్స్ ఉంటుంది కదా. సో ఎందుకంటే అదే చెట్టు ఇరిగిపోయి కింద పడిపోయింది అంతే కదా. సో చూడండి, సో ఇది ఇంకొంచెం ఉందనుకోండి ఎందుకంటే ఇది మ్యాచ్ కావాలి కదా మనకి. సో చూడండి ఓవరాల్గా అదైతే 15 మీటర్స్, మీకు ఐడియా ఉందని అనుకుంటున్నా. చూడండి tan 60 అంటే ఎంత, tan 30 అంటే 1/√3, tan 60 అంటే √3/1. ఓకే, సో ఇది 1 ఇది √3 ఉంటే ఇది ఏమైతే మనకి ఇక్కడ 1√3 అంటే ఇక్కడ ఏమవుతుంది √3² ప్లస్ 1² అంటే 3 + 1 4 అంటే 2 ఉంటుంది. ఓకే, సో 1 2 √3. ఓకే, ఇక్కడ మనకి ఏమైపోయింది ఓవరాల్గా 15 మీటర్స్ అని ఇచ్చింది అంటే సో 2 + √3 అనేది ఎంత 15 మీటర్స్ అయితే మనకు ఎక్కడి వరకు ఇరిగిపోయిందంటే √3 వరకే కదా. సో √3 పార్ట్స్ అని చెప్పొచ్చు కదా. ఓకే, సో √3 అనేది ఎంత 1 + √3 15 మీటర్స్ అయితే 2 + √3 అనేది 15 మీటర్స్ అయితే √3 అనేది ఎంత. సో √3 కనుక్కోవాలంటే ఇది ఇంటూ అవుతుంది, ఇది బయటకు వస్తుంది. 15 × √3 డివైడెడ్ బై 2 + √3 మన ఆన్సర్ అవుతుంది. ఒకవేళ రేషనలైజ్ చేసిరు అనుకోండి, రేషనలైజ్ చేయండి ఇక్కడ వరకే ఆన్సర్ ఉంటేనే ఇదే పెట్టండి, లేకపోతే రేషనలైజ్ ఉంటే సో 2 - √3 డివైడెడ్ బై 2 - √3. చూడండి రేషనలైజ్ చేసి ఏమొస్తుంది 15 × 30 కదా. సో 30√3 మైనస్ √3 × √3 3 అవుతాయి, 15 × 3 45 అవుతుంది. ఓకే, సో బై 4 - 3 అంటే 1 అవుతుంది, 30√3 - 45 మన ఆన్సర్ అవుతుంది. ఎట్లా ఉంటే అట్లా ఆన్సర్ పెట్టేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 1.5 సంవత్సరానికి చక్రవడ్డీ ప్రతి అర్ధ సంవత్సరానికి బారు వడ్డీకి తేడా 61 రూపాయలు అయినా R = 10% అయినా అసలు కనుక్కోమంటుంది. ఓకే, సో అసలు కనుక్కోవాలి. అయితే దీన్ని నార్మల్గా చేయొచ్చు, 2 విధాలు ఉంటాయి. సో ఒకటి అప్రాక్సిమేట్ వస్తుంది, ఒకటి ఎగ్జాక్ట్గా వస్తుంది. సో మ్యాక్సిమం అప్రాక్సిమేట్ నేర్చుకోవడానికి ట్రై చేయండి, అప్రాక్సిమేట్లోనే మనకు తొందరలో వస్తుంది. ఆల్మోస్ట్ ఆన్సర్ రైట్ అయ్యే ఛాన్సెస్ 90% ఎక్కువ ఉంటుంది. సో మన బ్యాడ్ లక్ టైం బాగాలేక ఎగ్జాక్ట్లీ అడిగినందుకు కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది మనకంతే. సో అప్రాక్స్ ఏంటంటే చక్రవడ్డీ ప్రతి అర్ధ సంవత్సరానికంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా హాఫ్ అవుతుంది. సో 5% అవుతుంది. సో మొత్తం ఎన్ని అర్ధ సంవత్సరాలు ఉన్నాయంటే 3 అర్ధ సంవత్సరాలు ఉన్నాయి. ఓకే, సో ఇది మనకు తెలిసిందే. సో ఆల్రెడీ ఇక్కడ మనకి బారు వడ్డీ 15%, ఇది మనకు తెలిసింది. ఓకే, సో ఇది సింపుల్ ఇంట్రెస్ట్. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇంకా మనం కనుక్కోలే, సో కనుక్కోవాలి. 3 అర్ధ సంవత్సరానికి ప్రతి 5 సంవత్సరాలకి మళ్ళీ వడ్డీ మీద వడ్డీ పడుతుంది, ఇది మనకు తెలిసిందే. అయితే ఇట్లా 3 ఉన్నప్పుడు సింపుల్గా మనం x + y + xy/100 ఎట్లా తీసుకుంటామో దీనికి కూడా మూడింటి కూడా ఒక ఫార్ములా ఉంటుంది. మనం ఫార్ములా కాకుండా జనరల్గా నేర్చుకుందాం. చూడండి, సో 3 ఉన్నప్పుడు ఫస్ట్ మూడింటిని యాడ్ చేయండి. సో మూడింటిని యాడ్ చేస్తే 15 ప్లస్ ఫస్ట్ రెండింటిని 5 × 5 = 25/100. ఓకే, సో ఇవి ఉన్నాయి ఇట్లనే తీసుకోండి, ఈజీగా ఉంటుంది. సో మళ్ళీ సెకండ్ రెండింటిని 5 × 5 = 25/100 అంటే ప్రతి దాంట్లో ఒక టచ్ గల ఉంటుంది, మళ్ళీ ఫస్ట్ దాన్ని లాస్ట్ దాన్ని 5 × 5 = 25/100. ఓకే, సో ప్లస్ నెక్స్ట్ ఏం చేయాలంటే అన్నిటి మల్టిప్లై చేయాలి. 5 × 5 = 25, 25 = 125. సో ఇప్పుడు 10000 తీసుకోవాలి, ఇప్పుడు 100 కాదు. ఓకే, సో ఇట్లా తీసుకోవాలన్నట్టు. ఓకే, సో ఇదేంటంటే ఫార్ములా లెక్క కాకుండా ఇట్లా ప్రాసెస్ లాగా గుర్తుపెట్టుకోవడం అంతే, ఏం లేదు. సో 15 ప్లస్ ఇది 0.25 వస్తుంది, ఇట్లా 3 0.25 ఉన్నాయి కాబట్టి 0.75 అవుతుంది. ఓకే, సో 15.75 ప్లస్ 125 ఏమవుతుంది ఇది. సో 4 జీరోలు ఉన్నాయి కాబట్టి 4 తర్వాత రావాలి కాబట్టి 125 అవుతుంది. ఓకే, సో 15.7625 అవుతుంది ఇది. ఓకే, సో 25%, ఇది 15%. దీనికి మధ్య తేడా ఎంత 0.7625. సో 0.7625 అనేది ఎంత ఇచ్చింది మనకి రూపాయలలో 61 రూపాయలు అయితే మనం అసలు 100% కదా. ఓకే, సో దీన్ని ఏం చేస్తుందంటే ఎప్పుడైనా సరే పాయింట్ తర్వాత మనకి రెండింటికి ఎక్కువ వాల్యూ ఉంటుంది కాబట్టి 0.76% నేను ఏమనుకుంటున్నా 61 అనుకుంటే సో 100% కనుక్కోవాలి కదా. సో 100% ఎంత. ఓకే, సో ఇది 76% అనేది ఇక్కడ పాయింట్ తీసేసి ఇక్కడ 2 జీరోస్ వస్తుంది కదా. 61 100 అయితే 100% ఎంత. సో ఇది అప్రాక్సిమేట్లీ 75 ఉందనుకుందాం. ఓకే, సో 25 × 3 = 75, 25 × 4 ఉందా 3 పాయింట్ సంథింగే ఉంటుంది ఇది. ఇది చూడండి 3 × 2 = 6, 3 × 3 = 9, సో 0 అట్లా ఉందనుకుందాం అప్రాక్సిమేట్లీ. ఇంటూ 230 టైమ్స్ ఉంటే ఇది కూడా 230 టైమ్స్ ఉండాలి కదా.
సో 230 ఇంటూ 4 కదా. సో 4 చేస్తే 4 2 8. ఓకే. సో ఇది ఇంకొక 0 వస్తుంది అనుకుంటా. 2 20 60. సో 2030 సంథింగ్ వస్తుంది. సో ఇది యాడ్ చేస్తే 2030 ఇంటూ 4 అంటే 4 2 8, 0 4 12. ఓకే. సో 8120 సంథింగ్ ఇట్లా వస్తుంది అప్రాక్స్ వాల్యూ ఇది. ఓకే. సో అప్రాక్స్ ఇది. సో మ్యాక్సిమం ఇది అప్రాక్స్ మనకు తెలిసింది అనుకోండి, ఇది గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా, ఇది ఇంపార్టెంట్ అన్నట్టు. ఓకే. సో 5%కి సక్సెసివ్ వస్తే సేమ్ వస్తుంది మనకి 15.7625 వస్తుంది. గుర్తుపెట్టుకోండి ఇది. ఓకే. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఒక్క వాల్యూ గుర్తుపెట్టుకోండి. 5% ఒకటి 3 టైమ్స్ వస్తే సక్సెసివ్ వేస్తే 15.7625 వస్తుంది. గుర్తుపెట్టుకుంటే ఇది చాలా ఈజీ అయిపోతుంది. మనం అప్రాక్స్ చెక్ చేసుకోవచ్చు ఆప్షన్లలో. ఓకే. సో ఆప్షన్లలో అప్రాక్స్ చెక్ చేసుకొని ఈ ప్రాసెస్ మనది కావట్లేదు, ఎగ్జాక్ట్లీ ఆన్సర్ కావాలి అంటే ఆప్షన్స్ అన్ని దగ్గర దగ్గర ఉన్నాయి, ఎగ్జాక్ట్లీ ఆన్సర్ కావాలంటే సో దాన్ని వేరేలాగా చేయాల్సి వస్తుంది. సో వేరేలాగా చేయాలంటే ఎట్లా చేయాలనేది కావాలంటే చెప్తా చూడండి, అది కూడా నేర్చుకోండి, యూజ్ అవుతుంది. ఓకే. సో అది కావాలంటే ఏం లేదు, మనం ఇప్పుడు ప్రిన్సిపల్ని 1000 అనుకోవాలన్నట్టు, అంతేం లేదు. ఓకే. ఇప్పుడు 1000 అనుకున్నాం ప్రిన్సిపల్. ఓకే. సో 1000 అనుకుంటే ప్రతి అర్ధ సంవత్సరానికి ఎంత వస్తుంది? 5% వస్తుందా? సో 5%. ఫస్ట్ ఇయర్కి ఎంత? 5%. సో 5%, 1000లో 5% ఎంత? 10%, 100, 5% ఎంత? 50. ఓకే. సో మళ్ళీ సెకండ్ ఇయర్కి ఎంత? మళ్ళీ 50. మళ్ళీ 50, ఈ 50 మీద వడ్డీ వస్తుంది కదా. సో 50లో 5%, ఇందులో 10%, 5% అంటే ఎంత? మళ్ళీ 2.5. ఓకే. సో 1000 కరెక్టే అనుకున్నాను మనం, పాయింట్స్ రావద్దే. 5% అంటే 100లో సగం 50 కరెక్టే. ఇందులో 10% 5. ఓకే. సో 2.5 ఏం కాదులేండి, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. సో లాస్ట్ కొంచెం ప్రాబ్లం వస్తుంది అనుకుంటా. ఇంకొక 0 పెట్టుకుందాం. పెట్టుకుంటే ఇది 500 అవుతుంది, ఇది 500 అవుతుంది, ఇది 25 అవుతుంది. ఓకే. సో పాయింట్ పోయింది కదా, ఇది 25 అవుతుంది. ఓకే. సో మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ కూడా 500 ఉంటుంది. సో మళ్ళీ ఈ 500 నుంచి వడ్డీ 25, మళ్ళీ ఈ 500 నుంచి వడ్డీ 25. సో మళ్ళీ 25 నుంచి వడ్డీ వస్తుంది. 25లో 5%, 25లో 10% 2.5, 5% అంటే 1.25. ఓకే. సో వీటన్నిటిని వడ్డీలన్నిటిని యాడ్ చేయండి. ఈ లైన్లో ఉండేది మొత్తం ఏంటిదంటే సింపుల్ ఇంట్రెస్ట్ అన్నట్టు. ఓకే. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ? 1500 వచ్చింది. సో ఇవన్నీ యాడ్ చేస్తే, లేదా ఈ లైన్ ఒకటి సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ మధ్య తేడా అని చెప్తాం మనం ఇక్కడ ఉండేది. ఓకే. సో ఇది 25, 3 25ల 65 కదా. ఓకే. సో 65 ప్లస్ 1 66.25. ఇక్కడ మిస్టేక్ చేసినట్టున్నా. ఓకే. సో దీంట్లో కూడా ఏదో తేడా వస్తుంది. 3 25ల 75 కదా. సో 76.25 ఇట్లయినా లాస్ట్కి అదే వచ్చింది, 76.25 వచ్చింది కదా. మళ్ళీ ఇది 76.25 కదా. సో 76.25 అనేది 61 అయితే మనం ఇక్కడ ఎంత అనుకున్నాం? 10000 ఎంత? అదైనా అదే, ఇదైనా అదే వచ్చింది లాస్ట్కి మనకి. సో 76.25 61 రావాలన్నా సో మళ్ళీ సేమ్ అట్లనే వస్తుంది. సో 1000 రావడానికి వేరే ఏమైనా ఛాన్స్ ఉన్నాయా? 76.25లోంచి 1000 వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. 70 ప్లస్ 6.25 నుంచి వస్తుంది, కానీ 76.25 నుంచి అయితే రాదు. మేబీ ఇక్కడ ఈ వాల్యూస్లలో వేరే ఏదైనా ఒకటి మనం రాంగ్ తీసుకోవచ్చు. సో పర్లేదు, ప్రాసెస్ అయితే ఇది అయితేనే ఇట్లే ఉంటుంది, అదైతేనే అట్లే ఉంటుంది. నేర్చుకోండి. ఓకే. ఓకే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో మ్యాక్సిమం క్వశ్చన్స్ కవర్ చేయడానికి ట్రై చేసిన, మ్యాక్సిమం అంటే అన్ని డేస్. ఓకే. సో అన్ని డేస్ ఆల్ షిఫ్ట్స్ నాకు దొరికినంత వరకు చేయడానికి ట్రై చేస్తాను, గ్రూప్ డి వాళ్ళ కోసమైనా లేదా మిగతా వాళ్ళ కోసమైనా. సో నేనైతే నా వల్ల అయినంత వరకు ఈ రోజే దొరకకుండా ఒక 2-3 డేస్ దొరికినా కానీ మ్యాక్సిమం అందరికీ CBT 2 కూడా యూజ్ అవుతాయి కాబట్టి మీకు ఈ మోడల్స్ ట్రై చేసిన అందరికీ ఆల్ ది బెస్ట్. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, నెక్స్ట్ షిఫ్ట్స్ ఎవరైతే రాయబోతున్నారో. ఓకే. సో వీలున్నంత వరకు ఛానల్ని షేర్ చేయడానికి, సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి.